హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన కథలోకి వెళ్ళిపోదాం. కస్తూరికి డాక్టర్ అలా చెప్పి వెళ్ళిపోయాక ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి పాపం. ఒకవైపు గిరి, మరోవైపు తన జీవితంలో ఎన్నడూ చూడని అసలు జీవితం మొత్తం కూడా సంపాదించలేని డబ్బు. తలుచుకుంటుంటే వణుకు వస్తుంది పాపం. ఏం చేయాలో అర్థం కాక బయటకు వచ్చింది. అలా బయటకు వచ్చిన తనకి రాజేష్ ఎదురు వచ్చి, ఏమైంది కస్తూరి, డాక్టర్ ఏం చెప్పాడు అని అడుగుతాడు. రా రాజేష్ గారు, డాక్టర్ గిరికి ఆ ఆపరేషన్ చేయాలంట, అందుకు 15 లక్షలు కట్టాలంట అని భయంతో వణుకుతూ చెప్తున్న కస్తూరిని చూస్తూ, 15 లక్షలా అనుకుంటూ ఆశ్చర్యపోతూ, నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి కస్తూరి, ఇంకా మిగతా 10 లక్షలు అంటే కష్టమే అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు రాజేష్. ఆలోచిస్తూ, కస్తూరి ఒక పని చేద్దాం, నా దగ్గర 5 లక్షలున్నాయి, మిగతా వాటి కోసం ఇల్లు అమ్మేద్దాం, అప్పుడు ఒక 5 లక్షలు వస్తాయి, ఇంకా మిగతా 5 లక్షలు ఊర్లో ఉన్న పొలం అమ్మి ఆ డబ్బుతో గిరికి మనం ఆపరేషన్ చేపించవచ్చు, నువ్వు ఏం టెన్షన్ పడకు అని తనకు ధైర్యం చెప్తూ ముఖంలో గిరిని కాపాడుకుంటున్నాం అన్న హ్యాపీనెస్ రాజేష్ మొహంలో కనపడుతుంటే, కస్తూరికి మాత్రం తాను సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు రాజేష్ వాళ్ళ అమ్మ తనతో అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. కాలేజీ నుండి అప్పుడే ఇంటికి వస్తున్న కస్తూరిని కోపంగా, ఇదిగో అమ్మాయి నిన్నే అని ఆవిడ పిలవగానే కస్తూరి దగ్గరికి వచ్చింది. వచ్చినా తనను చూస్తూ, కస్తూరి అంటే నువ్వేనా అని అడిగింది. అవునండి నేనే అని చెప్పింది కస్తూరి. మీరు అంటూ ఆవిడ్ని కస్తూరి అడుగుతుంటే, నీ వెనకాల పడుతూ ఉన్నాడు చూడు, చదువు సంధ్య లేకుండా నీకోసమే పని పాట వదిలేసి నీ వెనకాల తిరుగుతున్నాడే, వాడి తల్లిని నేను. ఏం నీకు నేనెవరో తెలియదా మరి, అంతా అమాయకురాలి కాదని నాకు తెలుసు గాని అంటూ కోపంగా, చూడు అంటున్న ఆవిడతో, ఏం మాట్లాడుతున్నారు మీరు, అసలు ఎవరు మీరు అని అడుగుతుంది కస్తూరి ఆశ్చర్యంగా. నేను రాజేష్ తల్లిని. అవునా, మరి మీరు నాతో అంటూ అనుమానంగా కస్తూరి అడుగుతుంటే, చూడు నీకు విషయం తెలుసు అని నాకు అర్థమైంది కానీ నా ముందు పిచ్చి వేషాలు వేయకు. రాజేష్ నిన్ను ప్రేమిస్తున్నాడని, నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తున్నాడని, నువ్వు కావాలని వాడిని వెనక పడేలా చేస్తున్నావని నాకు తెలుసు. చూడు, మా వాడు మా ఇంటికే కాదు మా వంశానికి కూడా ఒక్కగానొక్క కొడుకు. వాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, అసలు నువ్వు ఎవరికి పుట్టావో, ఇంకా నీ కులం నీ గోత్రం ఏంటో కూడా నీకే తెలియదు. అలాంటి నిన్ను మా ఇంటికి తెచ్చుకొని నీకు పుట్టే వాళ్ళని ఎత్తుకునే కర్మ మాకు ఏం పట్టలేదు. అందుకే మా వాడు నీకు అదేదో అంటారు, అది ప్రపోజల్ కాదే, ఏదో అంటారు, ఆ ప్రపోజల్ అదేదో చేస్తే నువ్వు వద్దు అని చెప్పాలి. వద్దు అనకుండా బాగా ఆస్తి ఉన్నవాడు, ఇంకా అందంగా ఉంటాడు, పైగా అమాయకుడు అని ఒప్పుకున్నావో, తర్వాత నేను ఏం చేస్తానో కూడా నాకు తెలీదు. అయినా నీకు ఈ చదువులు ఎందుకు, నీలాంటి వాళ్ళు కాలేజీలో చదివితే ఇంకా మాలాంటి వాళ్ళకి విలువ ఎక్కడ ఉంటుంది అని కస్తూరిని నానా మాటలు అని తన పుట్టుకని ఇంకా తన కులంని చూసి గర్వంగా తలెత్తుకొని చెప్తున్న రాజేష్ అమ్మగారి మాటలు ఇంకా ఆవిడ గుర్తుకు వస్తుంటే వాటిని తలుచుకొని ఆలోచిస్తూ ఉన్న కస్తూరిని, కస్తూరి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రాజేష్. రాజేష్ గారు, అది అనుకుంటూ, ఇప్పుడు నేను కరాఖండిగా చెప్పకుంటే రాజేష్ గారు అన్నంత పని చేస్తాడు అనుకుంటూ మనసులోనే ధైర్యం తెచ్చుకొని ఎదురుగా ఉన్న రాజేష్తో, రాజేష్ గారు ఇప్పటికే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నేను,
మళ్ళీ నాకు ఇంత పెద్ద సహాయం వద్దులేండి, నేను ఎలాగోలా అంటూ చెప్తున్న కస్తూరి మాటలు బాధగా అనిపిస్తుంటే రాజేష్ బాధగా, అంటే నా సహాయం వద్దు అంటున్నావా నువ్వు అని అంటాడు రాజేష్. అయినా ఇది సహాయం అని నేను అనుకోలేదు కస్తూరి. నిన్ను ఎప్పుడైతే ప్రేమించానో అప్పుడే నువ్వు ఇంకా నీ ఫ్యామిలీ నాకు బాధ్యతగా అనిపించారు. గిరి నీకు తమ్ముడు అంటే గిరి కూడా ఇప్పుడు నా ఫ్యామిలీనే కదా అని అంటాడు రాజేష్. రాజేష్ అలా చెప్తుంటే రాజేష్ మంచితనం ఇంకా తనపై ఉన్న ప్రేమ స్పష్టంగా తెలుస్తుంటే ఏమీ చెప్పలేని స్థితిలో, రాజేష్ గారు చూడండి, మీరు నన్ను ప్రేమించవచ్చు కానీ నేను కాదు కదా. నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ మీరు నాకు ఒక మంచి ఫ్రెండ్ అంతే. నేను నా ఫ్రెండ్ దగ్గర నుండి ఇంత సహాయం తీసుకోలేను అని కటువుగా చెప్పి అక్కడ ఉండలేక గబగబా బయటికి వెళ్ళిపోయింది కస్తూరి. వెళ్తున్న కస్తూరి చూస్తూ, కస్తూరికి ఎందుకు నేను నచ్చలేదు, తన కోసం ఎంత ఆలోచిస్తున్నాను నేను, తనని ఎంత ప్రేమిస్తున్నానో తెలుసు తనకి కానీ అనుకుంటూ బాధపడుతూ అక్కడే కూర్చొని బాధపడుతూ ఉన్నాడు రాజేష్. బయటకు వెళ్ళిన కస్తూరి, నన్ను క్షమించండి రాజేష్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం, ఇంకా నేను చెప్పలేను. ఎప్పుడైతే నా కోసం మీరు నా వెంట పడుతూ నన్ను చూడాలి, నాతో మాట్లాడాలని ఎంత తప్పించారో అదంతా చూస్తూ నాకై మీరు ఎంత తప్పించిపోయేవారో, నా కోసం వెతకడం, నా వెంట రావడం చూస్తూ నేను కూడా మిమ్మల్ని చూడటం మొదలుపెట్టాను. కానీ దాన్ని ప్రేమ అంటారో ఇంకేదైనా అంటారో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని, మీలాంటి మంచి వ్యక్తిని పొందే అవకాశం, అర్హత కూడా నాకు లేదు అనుకుంటూ బాధగా, ఇప్పుడు మీ గురించి ఇంకా మన మధ్య ఏ బంధం ఉంది, నేను మీ గురించి ఎలా ఆలోచిస్తున్నాను అని ఆలోచించే తీరిక నాకు లేదు. ఇప్పుడు గిరికి ఎలాగోలా ఆపరేషన్ చేయించాలి అనుకుంటూ బయలుదేరింది తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బు అడగటానికి. మరోపక్క ఇషాన్ కస్తూరి మీద కోపంతో ఉదయం లేటుగా లేచి తలనొప్పిగా ఉన్నా అప్పటికే శ్వేత ఫోన్ చేయడంతో త్వరగా రెడీ అయి ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళి చూస్తే కస్తూరి రాలేదు. నిన్ను తను అన్న మాటలకు ఇషాన్కి కోపం పెరిగిపోతుంటే కోపంగా వెళ్ళి క్యాబిన్లో ఉన్న చైర్ని గట్టిగా కొట్టాడు. శ్వేత అక్కడే ఉండటంతో ఇషాన్ వాట్ హ్యాపెండ్ అని అడుగుతుంది. శ్వేత, నువ్వు ఇంకా ఏ ప్లాన్ చేయలేదనుకో, ఆ అమ్మోర్ని నేనే ఏదో ఒక ప్లాన్ చేసి దాని పొగరు మొత్తం దిగిపోయేలా చేస్తా అని అంటాడు ఇషాన్. డార్లింగ్, అదే చెబుదామని వచ్చా, మన ప్లాన్ సక్సెస్, అది ఖచ్చితంగా మన అగ్రిమెంట్ ఒప్పుకుంటుంది. అవునా, ఏం చేసావంతగా అని అంటాడు ఇషాన్. అదంతా నీకెందుకు ఇషాన్, మనకు మన పని కావాలి అని అంటుంది శ్వేత. అంటే నువ్వు తనను ఏదైనా అని ఆగుతాడు ఇషాన్. అలా ఏం లేదు డార్లింగ్, తను మిడిల్ క్లాస్ కదా, తనకు ఏవో అప్పులు ఉన్నాయి, అందుకే వాళ్ళ ద్వారా తనపై ఒత్తిడి తెచ్చా అంతే. చూడు, అది భరించలేక తను వాటిని తీర్చడం కోసం మన దగ్గరికి వస్తుంది అని అంటుంది శ్వేత. అవునా, చూద్దాం వస్తుందో రాదో అని అంటాడు ఇషాన్. చూడటం కాదు డార్లింగ్, ఈ ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. తన మీద రివెంజ్కి ప్లాన్స్ సిద్ధం చేసుకో ఇంకా గర్వంగా శ్వేత చెబుతూ ఉంటే ఓకే డార్లింగ్ అనుకుంటూ నవ్వుతూ ఉన్నాడు ఇషాన్. శ్వేత కూడా సరే నేను వెళ్తున్నా, తను ఎలాగో నీ దగ్గరకు వచ్చి మన డీల్కి ఒప్పుకుంటుంది, నన్ను కాంటాక్ట్ అవుతుంది, అప్పుడు ఇద్దరం కలిసి డీల్ మాట్లాడి అగ్రిమెంట్ మీద సైన్ చేపిద్దాం తనతో అని అంటుంది శ్వేత. ఓకే శ్వేత, బాయ్ అంటూ వెళ్తున్న తనను చూస్తూ శ్వేత చెప్పిన ప్లాన్కి తను ఒప్పుకుంటుందా, నాకు తెలిసినంత వరకు తను మా దగ్గరికి రాదు. ఒకవేళ నా అంచనాలు తప్పి వస్తే మాత్రం నరకం చూపిస్తా దానికి అంటూ యాటిట్యూడ్గా ఆలోచిస్తూ ఉన్నాడు ఇషాన్. కస్తూరి మాత్రం అన్ని చోట్ల వెతికినా కూడా తనకు ఎవ్వరూ డబ్బు ఇవ్వలేదు. ఉదయం అనగా వెళ్ళి రాత్రికి వచ్చింది కస్తూరి. అక్కడే కూర్చున్న రాజేష్ను చూసింది కానీ ఏం మాట్లాడలేదు కస్తూరి.
రాజేష్ కూడా ఏం మాట్లాడలేదు. రాజేష్కి మాత్రం మనసంతా బాధగా ఉంటే ఏం మాట్లాడకుండా ఉన్నాడు కస్తూరిని చూస్తూ. కస్తూరి మాత్రం, రాజేష్ గారు మీరు ఇంక వెళ్ళండి, నా కోసం మీరు మీ హెల్త్ పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలా తనని పరాయి వాడిని చేసి మాట్లాడుతున్న కస్తూరిని చూసి బాధగా అనిపిస్తున్నా అది తన ముఖంలో కనపడనీయకుండా, సరే కస్తూరి, అక్కడ నీ కోసం డిన్నర్ తెచ్చా, మర్చిపోకుండా తిను అనుకుంటూ వెళ్తూ కస్తూరి అని రాజేష్ పిలవగానే ఏంటి అని కస్తూరి తిరిగి చూడగా, చూడు కస్తూరి, నువ్వు ఏదో అన్నావని నేను నా బాధ్యతలను వదులుకోను. నిన్ను నేను ప్రేమిస్తున్నా అంటే నీ బాధ్యతలను కూడా ప్రేమిస్తున్నట్టే. నీ బాధ్యతలు అన్నీ నావే. నువ్వు అవునన్నా కాదన్నా అనుకుంటూ రాత్రికి మళ్ళీ వస్తా. ఇక్కడే ఉంటే నీకు తోడుగా. నువ్వు వద్దు అన్నా కూడా నీకు ఇంకెలా చెప్పాలి కస్తూరి, నువ్వు లేని నేను లేను. నాకు నాకు నువ్వంటే చచ్చేంత ఇష్టం. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తూ ఉంటా. అందుకే నువ్వు నాతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు నా గురించి ఆలోచించినా ఆలోచించకపోయినా, నేను మాత్రం నీ గురించి ఆలోచిస్తూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. వెళ్ళిపోయాడు బాధగా రాజేష్. కస్తూరికి ఆ మాటలు మనసంతా సూదిలా గుచ్చుతూ ఉంటే వాటిని ఎలా తీసుకోవాలో కూడా తెలియక అక్కడే కూర్చుండిపోయింది బాధగా. అలాగే కూర్చొని తన పరిస్థితిని తలుచుకుంటూ, ప్రాణంగా ప్రేమిస్తున్న వాడిని ప్రేమించలేను, అలా బాధ్యతగా ఉన్న తమ్ముణ్ణి బ్రతికించుకోలేకపోతున్నాను, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది అనుకుంటూ అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉండిపోయింది కస్తూరి. రాత్రంతా ఏం చెయ్యాలి అని ఆలోచించినా ఏం లాభం లేదు అని తెలిసి ఎలా ఈ సమస్య నుండి బయటపడాలి అనుకుంటూ ఉండగానే డాక్టర్ అక్కడికి వచ్చి అడిగాడు, డబ్బు అరేంజ్ చేశావా కస్తూరి అని. ఈరోజే లాస్ట్ కదా, చూడు నువ్వు లేట్ చేసే ప్రతి నిమిషం గిరిని నీ నుండి అంతే దూరం చేస్తుంది, బాగా ఆలోచించుకో అనుకుంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. అలా చెప్పి వెళ్తున్న డాక్టర్ని చూస్తూ ఏం చేయాలో అర్థం కావడం లేదు అనుకుంటూ ఆలోచనలో ఉండగా, అమ్మ నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అనుకుంటూ గబగబా ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ హడావిడిగా పనులు చేస్తున్న సరళా గారిని చూస్తూ అక్కడే ఆగిపోయి అమ్మను అడగాలా వద్దా అని అనుకుంటూ సంశయంగా చూస్తున్న కస్తూరితో, ఏంటి కస్తూరి ఇలా వచ్చావు, అంతా బాగుందా, గిరి ఎలా ఉన్నాడు, నిన్ను వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు కదా అని ప్రశ్నలు అడుగుతూ ఉంది కస్తూరి ముఖంలో బాధను చూసి. ఎందుకంటే ఆవిడికి బాగా తెలుసు కస్తూరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆశ్రమానికి అప్పుడప్పుడు, అది కూడా ఆశ్రమంలో పుట్టినరోజులు అన్నా కూడా చాలా తక్కువ సార్లు వచ్చేది. కానీ ఇప్పుడు తనంతట తాను వచ్చింది అంటే ఏదో అనుమానంగానే ఉంది ఆవిడికి. కస్తూరి, నిన్నే చెప్పు, ఏం జరిగింది అని అంటుంది సరళ. అమ్మా అది అది అనుకుంటూ అంతా చెప్పింది కస్తూరి. ఏంటి ఆపరేషనా, అది ఒక్క రోజులో అంటే ఎలా కస్తూరి, మనకు 15 లక్షలు సహాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు, నీకు తెలుసుగా ఆశ్రమంలో ఫండ్స్ కూడా చాలా తక్కువ అనుకుంటూ, సరే ఉండు, మనకు అప్పుడప్పుడు సహాయం చేసే వాళ్ళ నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళని అడుగుతా అనుకుంటూ లోపలికి వెళ్ళింది సరళగారు. అందరికీ చేస్తున్న 15 లక్షలు అంటే అందరూ సంశయంగా ఉన్నారు. ఆఖరికి ఒక నెంబర్ ఉంది. లక్కీగా ఆ ఒక్కరికి విషయం చెప్పగానే వాళ్ళు సరే ఎక్కడికి డబ్బు పంపాలో ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వండి, సెండ్ చేస్తా అని చెప్పడంతో సరళ గారు కస్తూరిని పిలిచి హాస్పిటల్ డీటెయిల్స్ అన్నీ చెప్పడంతో వాళ్ళు సరే మనీ సెండ్ చేస్తాను అని చెప్పడంతో ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. కస్తూరి అంతవరకు బాధగా ఉన్నా తనకి ఇప్పుడు రిలీఫ్గా అనిపించడంతో అమ్మా అనుకుంటూ గట్టిగా హత్తుకొని చాలా భయపడ్డా, గిరికి ఏమవుతుందో అని, కానీ దేవుడు ఉన్నాడు అని కస్తూరి బాధగా ఏడుస్తుంటే, పిచ్చి పిల్ల, దేవుడు మంచి చేసే వాళ్ళకి మంచి జరిగేలా ఎప్పుడు చూస్తాడు. దేవుడు ఉన్నాడు కాబట్టే మనకు ఎవరో ఒకరి ద్వారా సహాయం చేస్తూ మనకు అండగా ఉన్నాడు. సరే నువ్వు ఏమి తిన్నట్లు ఉన్నావు,
పద టిఫిన్ తిందువు అని కస్తూరిని తీసుకుని వెళ్ళింది సరళ. కస్తూరి కాంతం ఇంట్లో ఉన్నా కూడా తనకు ఎప్పుడూ ప్రశాంతత లేదు. కానీ ఆశ్రమంలో కొన్ని గంటలు ఉన్నా తనకు ప్రశాంతంగా ఉంది అనుకుంటూ. అమ్మా ఇంక వెళ్తాను. వెళ్తా కాదు వెళ్ళొస్తా అని చెప్పాలి. పిచ్చిపిల్ల, ఇంత పెద్దయ్యావు కానీ మాటలు ఇంకా రాలేదు. రేపో మాపో పెళ్ళి కూడా చేయాలి అంటున్నా సరళతో. అమ్మా అనాథగా ఉన్న నన్ను ఎవరు చేసుకుంటారు? చేసుకున్నా కూడా ఎవరికి పుట్టానో, నా కులం మతం ఏంటో కూడా నాకే తెలీదు. అలాంటి నన్ను ఎవరైనా తన కుటుంబంలోకి ఎలా ఆహ్వానిస్తారు? ఆహ్వానించినా కూడా అందరిలాగా నన్ను చూసుకుంటారా? నన్ను వాళ్ళ కుటుంబంలో మనిషిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా అంటూ బాధగా రాజేష్ అమ్మగారు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని అంటూ ఉంది కస్తూరి. ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు అనాథ అని ఎవరు చెప్పారు? నీకు ఎవరికైనా ఒక తల్లి ఉంటుంది, కానీ నీకు ఇద్దరం ఉన్నాం. కాంతం గారు నిన్ను గిరిని ఎంత ప్రేమగా చూసుకుంటారు. ఇంకా ఈ కులాలు మతాలు ఏంటి? మనమందరం ఒకే కులం, ఒకే మతం. అలాంటప్పుడు నిన్ను నువ్వు ఇలా ఎందుకు అనుకుంటావు చెప్పు? నువ్వు చాలా లక్కీ కస్తూరి. ఎందుకు అని ఆలోచిస్తున్నావా? ఎవరికైనా ఒక చెల్లిలో తమ్ముడో ఉంటారు, ఇంకా ఒక చిన్న కుటుంబం ఉంటుంది. కానీ నీకు చూడు, ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ నీ వాళ్ళు కాదా? నీకు ఎంతమంది తమ్ముళ్ళు చెల్లిళ్ళు ఉన్నారో, ఇంకా ఇంత పెద్ద కుటుంబం ఉంది నీకు అండగా. చూస్తూ ఉండు కస్తూరి, నీకు వచ్చేవాడు ఈ అన్ని బంధాలను మర్చిపోయేంత ప్రేమను నీ జీవితంలో నింపేస్తాడు. అప్పుడు నీకు మేము కూడా గుర్తుకురాము. నువ్వు ఎప్పుడు ఇలా ఆలోచించకు, సరేనా? ఇంకా వెళ్ళు గిరి దగ్గరకు. వీలు చూసుకొని నేను వస్తాను. కాంతం గారు భయపడుతూ ఉంటారు, తనకు కాస్త ధైర్యం చెప్పు అని అంటుంది సరళ. వస్తానమ్మా. అమ్మా నీకు ఎలా చెప్పాలి? పిన్ని మమ్మల్ని దత్తత తీసుకుంది, కానీ మాకు మాత్రం అమ్మ కాలేకపోయిందని. నీకు పిన్ని గురించి చెప్తే చాలా బాధపడతావు. నువ్వు పిన్నికి మమ్మల్ని దత్తత ఇవ్వకుంటే బాగుండు అని నువ్వు నీ నిర్ణయాన్ని తలుచుకొని ఎప్పుడూ బాధపడకూడదు అనుకుంటూ వెళ్తుంది కస్తూరి. ఇంతలో తన ముందు కారు ఆగింది. ఎవరా అని అనుమానంగా చూస్తున్న కస్తూరికి కారులో నుండి హై హీల్స్తో, మినీ స్కర్ట్తో, టైట్గా ఉన్న హాఫ్ షర్ట్తో హెయిర్ వదిలి ముఖానికి హై మేకప్ చేసుకొని స్టైల్గా గ్లాస్ పెట్టుకొని స్టైల్గా దిగుతున్న శ్వేతను చూస్తూ కోపంగా పక్కకు వెళ్తుంది కస్తూరి. వెళ్తున్న కస్తూరిని చూస్తూ, నేను నీతో మాట్లాడాలని వస్తే నువ్వు వెళ్తే ఎలా? కాస్త ఆగు అంటున్న శ్వేతతో, నాతో ఏం మాట్లాడతారు మీరు? అయినా మీతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం లేదు. అయినా మీలాగా నాకు పని లేదనుకుంటున్నారా? నేను వెళ్ళాలి అని అంటుంది కస్తూరి. వెళ్దూలే గాని నువ్వు గ్రేట్ నిజంగా. నీ తమ్ముడు చావు బతుకుల మధ్య ఉన్నా కూడా నీకు నీ లైఫ్ ముఖ్యం కదా అని అంటుంది శ్వేత. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే మీ తమ్ముడికి హెల్త్ బాగోలేక డబ్బు అవసరమని తెలిసి కూడా నువ్వు మా దగ్గరికి రాకుండా అని అంటుంది శ్వేత. చూడండి, డబ్బు ముఖ్యం కానీ నాకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. డబ్బు కోసం పవిత్రమైన పెళ్లి బంధాన్ని నేను ఎగతాళి చేయను. ఇంకా గిరి ప్రాణం అన్నింటికంటే ముఖ్యం. అందుకే దేవుడు నాకు ఒక దారి చూపించాడు. అవునా? ఏంటి? దేవుడు వచ్చి నీకు డబ్బు ఇచ్చాడా అని ఎగతాళిగా అంటుంది శ్వేత. దేవుడే రానవసరం లేదు, దేవుడు లాంటి ఒక మనిషి హెల్ప్ చేశారు. ఓహ్ రియల్లీ? పిచ్చి కస్తూరి, నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. నీకు ఏం జరిగిందో తెలీదు అనుకుంటూ మొత్తం చెప్పింది. చూడు, నువ్వు చెప్పినట్లు వినకపోతే నీ తమ్ముడు చచ్చిపోతాడు. ఇది నీకు చాయిస్లా కాదు, ఆప్షన్, అంతకంటే కాదు. ఇదే నీకు వన్ అండ్ ఓన్లీ డిసిషన్. ఏంటి, మాట పడిపోయిందా? నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. బాగా థింక్ చెయ్యి. ప్రాణమా లేక విలువలా? చూడు, ఇందులో చీర ఉంది. ఇది కట్టుకొని గంట తర్వాత వెంకటేశ్వర టెంపుల్కి రా. రాకపోతే నీ ఇష్టం
అనుకుంటూ కవర్ని కస్తూరి మీద విసిరేసి వెళ్ళిపోయింది నవ్వుతూ. కస్తూరి శ్వేత చెప్పినట్లు చేస్తుందా? అసలు శ్వేత తనకు ఏం చెప్పింది అన్నది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.